మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశమయ్యారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో తదుపరి కార్యాచరణపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశమయ్యారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో తదుపరి కార్యాచరణపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు. మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశమయ్యారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో తదుపరి కార్యాచరణపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో హైడ్రా చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సమీక్షా సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా గురించి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. ఇప్పటివరకు హైదరాబాద్ పరిధి మాత్రమే, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే హైడ్రా పనిచేస్తోంది. ఎక్కడైతే అక్రమంగా చెరువులను ఆక్రమించి కట్టడం జరిగిందో ఆ చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టినటువంటి ఆ అక్రమ కట్టడాలపైన హైడ్రా బుల్డోజర్లను ఇప్పటికే ప్రయోగిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో హైడ్రాను ఇంకా పటిష్టం చేయడానికి, బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా హైడ్రాకు రెవెన్యూ నుంచి కూడా పూర్తి సహకారం వస్తుంది అంటూ కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కాబట్టి వరద ముప్పును తగ్గించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నాం. విపత్తుల నిర్వహణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించడానికి, అంటే ఇమీడియట్ గా ఆకస్మికంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాయనాడ్ లాంటి పరిస్థితులు కానీ, లేదంటే గతంలో వచ్చినటువంటి హైదరాబాద్ లో వచ్చినటువంటి వరదలే కానీ, సో అట్లాంటి
పరిస్థితుల్ని విపత్తుల్ని ఎదుర్కొనే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ను కూడా బలోపేతం చేస్తామంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా దీంట్లో భాగంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా వరదలపైన ఒక కార్యాచరణ రూపొందించాలంటూ ప్రణాళికలు రూపొందించాలంటూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి చెప్పడం జరిగింది. ఇంకా మరొక వైపు హైదరాబాద్ లో హైడ్రాకు సంబంధించి మరీ ముఖ్యంగా హైడ్రాలో ఏదైతే ఈ గతంలో వచ్చినటువంటి కట్టడాలు ఉన్నాయో, గతంలో నాలాల పైన చెరువుల పైన ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చినటువంటి కూడా లేఅవుట్లు కానీ లేదంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి హైడ్రా ఈ రోజు ఈ సమావేశం తర్వాత ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈవెన్ మనం డిబేట్లలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నాం. ఆ రోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు తీసుకుంటారు, డౌన్ పేమెంట్ చేసుకుంటారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. సో అన్ని పత్రాలు ఓకే అయిన తర్వాతనే బ్యాంకులు లోన్లు ఇస్తాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ అధికారుల పైన కూడా వేటు వేసేందుకు వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5 ఉన్నతాధికారుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ సిపి కూడా సిఫార్సులు చేసినట్టుగా ఒక స్పష్టమైనటువంటి సమాచారం మాత్రం తెలుస్తోంది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశం తర్వాత హైదరాబాద్ లో హైడ్రా పరిధి ఇంకా పెరగడంతో పాటు బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెంచేటువంటి ప్రణాళికలు మాత్రం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.